గేట్‌వే ఆఫ్ హైదరాబాద్, ఐకానిక్ టవర్, మూసీ నదికి ఇరువైపులా స్పెషల్ ఎకనామిక్ కారిడార్స్. ఏంటివి అనుకుంటున్నారా? రీసెంట్‌గా మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్స్‌ని అనౌన్స్ చేశారు. ఎవరైతే ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారో, ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన వాళ్ళను హైదరాబాద్‌కి, తెలంగాణకి ఆహ్వానిస్తున్నట్టుగా ఉండాలి అని ఈ గేట్‌వే ఆఫ్ హైదరాబాద్‌ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9 కిలోమీటర్లలో మూసీ నదికి ఇరువైపులా ఒక బిజినెస్ కారిడార్‌ని డెవలప్ చేయడం. ఈ మూసీ నదికి ఇరువైపులా బిజినెస్ యాక్టివిటీ ఉండేలాగా. అంటే హోటల్స్ కావచ్చు, కన్వెన్షన్ సెంటర్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్, షాపింగ్ కాంప్లెక్సెస్, ఎలివేటెడ్ కారిడార్స్, ఐటీ కంపెనీస్. సో, ఇలా ఒక యాక్టివిటీ జరిగేలాగా, బిజినెస్ జరిగేలాగా, రెవెన్యూ జనరేట్ అయ్యేలాగా, ఇన్‌కమ్ జనరేట్ అయ్యేలాగా ఈ ఏరియాని డెవలప్ చేయాలి అనే విధంగా సూచించడం జరిగింది. అండ్ దీని తర్వాత చూసుకుంటే బాపుఘాట్‌లో ఒక ఐకానిక్ టవర్‌ని ఏర్పాటు చేయాలి. అండ్ ఓన్లీ ఐకానిక్ టవరే కాదు, ఈ ఐకానిక్ టవర్‌కి డైరెక్ట్‌గా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చే విధంగా స్పెషల్‌గా ఫ్లైఓవర్స్‌ని, ఎలివేటెడ్ కారిడార్స్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్ళడానికి కూడా స్పెషల్‌గా దీనికంటూ ఫ్లైఓవర్స్, ఎలివేటెడ్ కారిడార్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీడియో మీద అండ్ ఈ డెవలప్‌మెంట్స్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.